హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో ముందుగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయని చూస్తే మనకి యాక్చువల్గా నిన్ననే రావాల్సిన స్టే వేకెన్సీ రౌండ్ అలాట్మెంట్స్ నిన్న కూడా అంటే డేట్ ఎక్స్టెండ్ చేసి నిన్న నైట్ వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది చాయిస్ ఫిల్లింగ్ కోసం టైము. దాని తర్వాత మళ్ళీ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు నైట్ వరకు ఎక్స్టెండ్ చేసినట్లు మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఓకే, చాయిస్ ఫిల్లింగ్ ఫర్ స్టే రౌండ్ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ 2025 హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 11:55 PM 13th November. సో చాయిస్ ఫిల్లింగ్ ఏమో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎనేబుల్ అవుతుందని నిన్న కూడా ఇలాగే పెట్టారు. ఈరోజు కూడా మళ్ళీ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీకి సంబంధించి అప్డేట్స్ తీసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ థర్డ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి థర్డ్ రౌండ్లో ఉన్నటువంటి ఇవి వేకెన్సీస్ అండ్ అలాట్మెంట్స్ కూడా వచ్చేసాయి. అండ్ వీళ్ళు ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వీళ్ళంతా జాయిన్ అవ్వడానికి మనకి 14th November లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది, అంటే రేపు అనమాట. అయితే ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దేనికి అని అంటే మేనేజ్మెంట్ కోటాకి. ఓకే, ఈ మేనేజ్మెంట్ బి కేటగిరీ అండ్ సి కేటగిరీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇంతకుముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అలా మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలి అని ఎదురు చూసే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు చేయని వాళ్ళు మాత్రమే ఒకవేళ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంటే ఈ మేనేజ్మెంట్ కోటాలో మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అయితే టైం ఇచ్చారనమాట. సో ఆ టైము మనకి ఈరోజు ఈవినింగ్ 5 o'clock వరకు ఉంది. ఓకే, సో ఇది 9,000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ పే చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇదంతా స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనమాట. ఇక దీని తర్వాత ఒకసారి మీరు దీంట్లో రిజిస్టర్ చేసుకున్నారని అంటే దీని తర్వాత ఒక రౌండ్ ఉన్నా 2 రౌండ్లు ఉన్నా 3 రౌండ్లు ఉన్నా కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇది ఇంకొక ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. దాని ప్రొసీజర్ అంటే ఏమేమి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా దీంట్లో డాక్యుమెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఫైనల్గా మనము తెలంగాణకి సంబంధించి అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ఈ స్టే వేకెన్సీ రౌండ్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఏ కేటగిరీకి సంబంధించి మనకి సీట్స్ అయితే ఏం మిగలలేదు. బి కేటగిరీలో సీట్లు ఉన్నాయి, అదేవిధంగా సి కేటగిరీలో కూడా సీట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి మనకి స్టే వేకెన్సీ రౌండ్ అయితే నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి. సో ఈ నోటిఫికేషన్ కూడా ఎందుకు డిలే అవుతుంది అనే దానికి రీజన్ కూడా ఉంది. సో ఈ రీజను అండ్ ఈ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి పోస్ట్ పోన్ అంటే డేట్ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నారు కదా, ఈ రెండు రీజన్స్కి అంటే ఈ రెండింటికి కలిపి ఒకటే రీజన్ ఉంది. అదేంటి అని అంటే మళ్ళీ కొన్ని కాలేజెస్లో సీట్లు పెరుగుతున్నాయి అన్నమాట. ఓకే, కొన్ని కాలేజెస్లో సీట్లు పెరుగుతున్నాయి, అదేవిధంగా కొన్ని స్టేట్స్లో కొత్త కాలేజెస్ కూడా వస్తున్నాయి. అందులో మన తెలంగాణలో కూడా ఒక కొత్త కాలేజ్ వచ్చే అవకాశం 90% ఉంది. ఒక 10% అయితే చెప్పలేము, 10% రాకపోవచ్చు, 90% అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు, మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కాలేజు. మ్యాక్సిమం అది వస్తే ఏ కేటగిరీకి కూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆ కాలేజ్ మీ అందరికీ తెలిసిందే, రాజరాజేశ్వరి కాలేజ్. సో ఒకవేళ అది కన్ఫర్మేషన్ అంటే ఇవన్నీ కూడా ఈ మన స్టేట్ అంటే తెలంగాణ ఏపీ అనే మన స్టేట్స్లోనే కాకుండా ఇంకా వేరే స్టేట్స్లో కూడా కొన్ని ఇలాంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదంటే కొత్త కాలేజీలు రావడం కానీ పర్మిషన్ ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటాది ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. అవి ఒకవేళ కన్ఫర్మ్ అయితే వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఆ ఆప్షన్ అదే చాయిస్ ఫిల్లింగ్ ఛాన్స్ ఇవ్వడం కోసం అనేసి అది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఒకటి. అండ్ దాని మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ మళ్ళీ ఏమైనా కొత్త కాలేజీలు కానీ సీట్లు కానీ ఇంక్రీజ్ అవుతే దానికి సంబంధించి ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి కదా, దానికోసం అని చెప్పేసి కూడా తెలంగాణలో ఈ స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి కొంత డిలే అయితే జరుగుతూ ఉంది. సో ఇన్ కేస్ ఆ కొత్త కాలేజ్ వచ్చినట్లయితే ఏ కేటగిరీ ఉంటుంది, ఒకవేళ అది రాకపోతే బి అండ్ సి కేటగిరీకి అయితే ఇంకొక రౌండ్ అయితే 100% ఉండే ఛాన్స్ ఉంది. సో మీకు ఎంత ర్యాంక్ ఉంది ఏంటి అనేది మీ అందరికీ తెలుసు, లాస్ట్ కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా తెలుసు. సో ఒకవేళ రాజరాజేశ్వరి కాలేజ్ ఏదైనా వచ్చినట్లయితే దాంట్లో
ఒక 100 ఇంటేక్తోని వచ్చే అవకాశం ఉంది. 100 వస్తే 100 కానీ 150 కానీ రావచ్చు. ఒకవేళ 100 వస్తే 50 సీట్స్ దీంట్లో ఉంటాయి, అది ఏ కేటగిరీలో ఉంటాయి. కాబట్టి ఆ ఏ కేటగిరీకి ఇప్పుడు అది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఎక్కువ అమ్మాయిలు అఫ్ కోర్స్ ఉండడం కూడా మెరిట్ లిస్ట్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు, 70% మంది అమ్మాయిలే ఉన్నారు. కాబట్టి అలా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మరి 3 రౌండ్స్ మాపప్ రౌండ్ కూడా అయిపోయింది. తర్వాత రౌండ్కి మరి అందరు ఎలిజిబులా కాదా అనేది, అంటే ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళైతే జనరల్గా స్టే వేకెన్సీకి రౌండ్కి ఎలిజిబుల్ ఉండరు. కాబట్టి మరి ఈసారి అంటే కొత్తగా కాలేజ్ యాడ్ అవుతే మరి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తారా లేదా అనేది మనం చూడాలి. సో ఇక మనకి బి అండ్ సి కేటగిరీకి కూడా ఒకవేళ దాంట్లో 100 సీట్స్ వచ్చినట్లయితే ఇంకో 50 సీట్లు దీంట్లో యాడ్ అవుతాయి. బీలో ఒక 35, దీంట్లో ఒక 15 సీట్స్ అలాగా యాడ్ అవుతాయి. కాబట్టి దీంట్లో ఎవరికైనా బీలో లేదా సి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే ఇప్పటివరకు అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ క్లోజ్ అయింది బి అండ్ సి కేటగిరీకి కానీ ఏ కేటగిరీకి కానీ. అయితే ఇప్పుడు ఏపీలో ఎలాగైతే మేనేజ్మెంట్ కోటా బి అండ్ సి కేటగిరీకి మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్లను ఇన్వైట్ చేస్తున్నారో అదేవిధంగా తెలంగాణలో కూడా ఏమైనా ఛాన్స్ ఇస్తే చాలామంది రిజిస్టర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు బి అండ్ సి కేటగిరీకి. ఇన్ కేసు ఒకవేళ అది లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఓన్లీ బి కేటగిరీకి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలనంటే సి కేటగిరీకి అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు అని అంటే మీరు అలా సి కేటగిరీకి 23 lakhs మినిమం ఫీజు అయితే ఉంటుంది. అది పే చేయగలను అని అనుకునే వాళ్ళు సి కేటగిరీకి వెళ్ళాలి అని అనుకుంటే డీటెయిల్స్ ఏమైనా కావాలనంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ చేయండి మీ డీటెయిల్స్ అండ్ రిక్వైర్మెంట్. సో తర్వాత దానికి సంబంధించిన గైడెన్స్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇదనమాట మనకి ఉన్నటువంటి అప్డేట్స్ ఈరోజు మొత్తం ఆల్ ఇండియా కోటా ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి అప్డేట్స్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీరు ఆలోచించుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్స్లో పెట్టండి, లేదంటే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe the channel. Thank you. All the best.